బొంగులో చికెన్ చేయడం చాలా ఈజీ, కానీ బొంగులు వెతికి పట్టుకోవడమే చాలా కష్టం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వైబ్స్ ఆఫ్ ద విలేజ్. బొంగులు దొరకడం బొంగులో చికెన్ చేసినంత ఈజీ కాదు. మేమైతే బొంగుల కోసం ఇంత ఎండని కూడా లెక్క చేయకుండా స్టార్ట్ అయిపోయాం. మా ఊర్లోనే వెదురు చెట్టు ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని కొట్టేశారు. మా ఊర్లో పిల్లలు కాముకుంటారా, ఇంకా మేము వస్తా ఉన్నాం మీతో పాటు అంటూ మాతో పాటు వచ్చారు. వీడు చూడండి, ఎండ పడకుండా తాటాకు అడ్డం పెట్టుకున్నాడు. వెదురు చెట్లు దొరుకుతాయో లేదో కానీ ఎండ మాత్రం వాయించేస్తుంది. వీళ్ళ ఎక్సైట్మెంట్ చూసారా? అలా వెతుక్కుంటూ పక్కనే ఉన్న ఊరికి వచ్చాం, కానీ అక్కడ కూడా మాకు దొరకలేదు. ఇంకా అలా కొద్ది దూరం వెళ్ళాం. అలా వెళ్ళగానే వెదురు చెట్లను చూసాం. ఇంకా అందరూ అమ్మయ్య అనుకొని మా బైక్లను పక్కన పెట్టేసి వాటిని చూడడానికి లోపలికి అయితే వెళ్ళాం. మా మామ అయితే మంచి వెదురు బొంగు కోసం వెతుక్కుంటూ ఉన్నాడు. ముళ్ళను కూడా లెక్క చేయట్లేదు పాపం. వెదురు బొంగులు చికెన్ చేయాలంటే మనకి వెదురులో హోల్ ఎక్కువ ఉండాలి, కానీ ఇక్కడ ఉన్న వెదురులు మొత్తానికి చిన్న హోల్ మాత్రమే. అందుకే పెద్ద హోల్ ఉన్న వెదురు బొంగు దొరుకుతుందో లేదో అని వెతుక్కుంటూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువన్నీ ఎదురు బొంగులే, కానీ మనకు తగ్గ పెద్ద హోలు ఏ బొంగులో ఉంటుందో అనేది మనం చూసుకుంటా ఉన్నాం. మాకు కావాల్సిన ఎదురు బొంగు కోసం ఎత్తుక్కుంటూ నడి ఎడిలోకి వచ్చేసాం ఫ్రెండ్స్. పాపం మా వాడికి కాళ్ళకి చెప్పులు కూడా ఎదుగుకుండా వచ్చేసాడు. చూద్దాం మనకు కావాల్సిన బొంగు దొరుకుతుందా దొరకదు. మనకు కావాల్సిన పెద్ద హోల్ ఉన్న వెదురు బొంగు దొరకలేదు. ఇంకా చేసేది ఏం లేక ఉన్న వాటిని నరికాం. ఈ వెదురుని నరకడానికి కూడా చాలా కష్టమైంది. మా అల్లుడు చెప్పులు వేసుకోవడం మర్చిపోయాడు, ఎక్కడ వాడిని తీసుకొని పోనా అని. అందుకే మా మామ వాడిని ఉపేక్షించుకున్నాడు. లాస్ట్కి అయితే బొంగులు అయితే కొట్టేసాము. ఆ బొంగులు తీసుకుని అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెదురు బొంగులను తీసుకొని ఆచార్య దగ్గరికి వెళ్ళిపోయాం, మనకు కావాల్సిన షేప్లో కట్ చేయించడానికి. మనకి చిన్న హోల్ ఉండడం వల్ల పెద్ద హోల్ చేయడానికి అక్కడే ఉన్న సుత్తి ఉల్లితో ట్రై చేసాం. చాలా కష్టపడి అయితే పెద్ద హోల్ చేసేసాం. బొంగులో చికెన్ వేయడానికి చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. సో మనమైతే ఫస్ట్ చికెన్ క్లీన్గా కడిగేసుకున్నాం. తర్వాత అందులోకి కావాల్సిన ఆనియన్స్, టమాటో అయితే కట్ చేసుకున్నాం. చికెన్ మ్యారినేట్ చేయడానికి చికెన్ అయితే ఒక గిన్నెలో వేసుకున్నాం. అలాగే కారం, పసుపు, ఉప్పు, చికెన్ మసాలా, గరం మసాలా, పెరుగు, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపేసుకోవాలి. వెదురు బొంగులో కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ వెదురు బొంగులకి 2 సైడ్లు హోల్ ఉండడం వల్ల ఒక సైడ్ హోల్ క్లోజ్ చేయాలి. అందుకే అల్యూమినియం ఫాయిల్ పెట్టి క్లోజ్ చేసాం. ఆ అల్యూమినియం ఫాయిల్ పేపర్ ఊడిపోకుండా కమ్మితో అయితే కట్టేసుకున్నాం. అలా రెడీ చేసుకున్న బొంగులో చికెన్ వేసుకొని అరిటాకుతో క్లోజ్ చేసుకున్నాం. ఇంకా వాటిని కాల్చడానికి మంట అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మంట అయితే పెట్టాం. ఇంకా పిల్లలందరూ కట్లను తెచ్చి వేశారు మంట కోసం. వెదురు బొంగులో కాకుండా కుండలో కూడా చికెన్ వేసి రెడీ చేసుకున్నాం. ఇంకా కుండలు కూడా మంటలో ఒక సైడ్ పెట్టాం. ఈలోపు మా కష్టం చూడలేక మా అన్న అయితే వెళ్ళి స్ప్రైట్ తెచ్చాడు. అందరం కాస్త తాగాం.
మంట అయితే బాగా మండుతుంది. ఇంకొక 15 నిమిషాలు అయితే మన బొంగులో చికెన్ రెడీ అయిపోతుంది. వెదురు బొంగు అయితే బాగా కాలింది. అరిటాకు వేసి మంచిగా కడుక్కొని ఆ బొంగులో ఉన్న చికెన్ వేసి పైన కొద్దిగా ఆనియన్స్ వేసి కొద్దిగా లెమన్ పిండి తింటుంటే అద్దిరిపోయింది. బాగా చీకటి పడినందువలన వీడియోస్ బాగా రాలేదు, కానీ బొంగులో చికెన్ అండ్ అలాగే కుండలో చికెన్ రెండు అద్దిరిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.